నేత్రదానం ప్రాణం వదిలిన తర్వాత కూడా ఇస్తూ పరోపకారం చేసే అవకాశం మనిషికి ఉంది. ఎందుకు మనం కూడా మన నేత్రాన్ని ప్రాణం పోయిన తర్వాతనైనా లోకానికి ఇచ్చి ఈ లోకాన్ని ఇంకా మనం చూడకూడదు? నేత్రాన్ని మరొక ఇద్దరికి ఇచ్చే అవకాశం ఉంది. బ్రతికున్నప్పుడు మనం చూస్తాం, తర్వాత ఆ ఇచ్చిన ఇద్దరి ద్వారా లోకాన్ని చూస్తాం. చూడడానికి ప్రయత్నిద్దాం, నేత్రదానానికి వాగ్దానం చేద్దాం. ఈ విరామం తీసుకునే ముందు ఒక్క నిమిషం, మనలాగా చూసి ఆనందించలేని ఓ చిన్నారి మీకు విషయం చెప్పాలనుకుంటున్నాడు. దయచేసి వినండి. నాకు మీలాగా సినిమాలను, ఈ ప్రపంచంలోని అన్ని అందాల్ని కల్లారా చూడాలని ఉంది. కానీ నేను చూడలేను. నాలా చాలా మంది చూడలేరు. మీరంతా మనసున్న మంచి మనుషులు. మా గురించి ఆలోచించి నేత్రదానం చేస్తే మేము అన్నీ చూస్తాం, ఆనందంగా ఉంటాం. విన్నారుగా ఈ చిన్నారి అభ్యర్థన. ఈ రోజే నేత్రదాన హామీ పత్రం మీద సంతకం చేసి నేత్రదానానికి మీ అంగీకారాన్ని తెలియచేయండి. అలాగే ఎవరైనా మరణించారన్న సమాచారం మీకు తెలిస్తే వారి కుటుంబ సభ్యులను నేత్రదానానికి ఒప్పించండి. సకాలంలో ఆ నేత్రాలు మీ దగ్గరలో ఉన్న ఐ హాస్పిటల్కి అందేలా చూడండి. మరణానంతరం మన కళ్ళు మెట్లో కలిసిపోకుండా చూడలేని వారికి చూపునిద్దాం. ఆలోచించండి, ఆచరించండి. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, రోడ్ నంబర్ 1, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,35,000. ఫోన్ నంబర్లు 94400. చూపు లేని 20 లక్షల మంది అందులకు మనము విముక్తి కల్పించి మళ్లీ చూపునివ్వగలం. మనమందరం డాక్టర్స్ అవ్వాలని లేదు. నేత్రదానం చేస్తే చాలు. ఇంట్లో మీ వాళ్ళతో, మీ స్నేహితులతో కంటి చూపునిచ్చే దానం గురించి చెప్పండి. కంటికి ఇంపైనది కంటి చూపేగా. నమస్కారం. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనేది చాలా కాలంగా చెప్పుకుంటున్న మాటే. కానీ సక్షం సంస్థ వారు నేత్రదాన కార్యక్రమాన్ని చేపట్టి విరివిగా సమాజం అంతా ప్రచారం చేస్తున్న సందర్భంగా మరో కొత్త మాట నేను చెప్పాలనుకుంటున్నా. మనకి వేదాల్లో, ఉపనిషత్తుల్లో ముఖ్యంగా ఒక మాట ఉంటుంది, కంటిలో సమస్త దేవతలు ఉన్నారు అని చెప్తారు. కంటిలోంచి నీళ్లు వస్తున్నాయంటే వరుణుడు ఉన్నాడయా, అక్కడ ఎర్రజీర కనపడుతుందంటే రుద్రుడు ఉన్నాడయ్యా, తెల్లటి కాంతి కనపడుతుందంటే ఇంద్రుడు అని అర్థం అయ్యా, నల్లటి కాంతికి అగ్ని అని అర్థం, కింది కనురెప్ప కింది భాగం, కంటి కింది రెప్ప భూమి, పైరెప్ప ఆకాశం. ఇప్పుడు కంటిలో లేనిది ఏమిటో చెప్పు. చాలా విశేషంగా నేత్రాలని వర్ణిస్తారు. ఎందుకంటే భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా కంటికి 3 ప్రయోజనాలు ఉన్నాయి. ముందు భౌతికంగా ప్రపంచం కనిపిస్తుంది. ఆ కనిపించడం వల్లే మనకు మానసిక ఆనందం కలుగుతుంది. ఆధ్యాత్మికంగా కూడా నేత్రం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇదే చూపును మనం ప్రపంచం నుంచి లోపలికి మరణించాలి. ఇంత ప్రపంచం మళ్ళీ లోపల కనపడుతుంది. అందుకని ఈ 3 కోణాలు దృష్టిలో పెట్టుకుని ఉపనిషత్తులు సైతం వేదశాస్త్ర పురాణ కావ్యాలనే నేత్రాల గురించి వర్ణించి, అందుకే ఏ వస్తువు గొప్పదో ఆ వస్తువు దానం కూడా చాలా గొప్పది. గోదానం ఎందుకు గొప్పదన్నారు? గేదెని ఇవ్వకూడదా, మేకని ఇవ్వకూడదా, కోడిని ఇవ్వకూడదా? ఇది దానమేగా. కానీ గోదానం గొప్పది. అలాగే అన్ని అవయవాల దానం కంటే కూడా నేత్రదానం గొప్పది. ముందు అవయవాల దానం గురించిన అపోహలన్నీ మనం పోగొట్టుకోవాలి. హిందూ ధర్మశాస్త్రాల్లో ఎక్కడా అవయవాలు దానం చేయొద్దనే మాట లేదు. సందేహించాల్సిన అవసరం లేదు. అప్పటికి ఈ చనిపోవడానికి ముందు, చనిపోయిన వెంటనే ఈ అవయవాలు తీసుకుని నిమిషాల మీద ఎవరికో అమర్చడం అనేటువంటి ప్రక్రియ లేదు. కాబట్టి ఆ విషయం ప్రస్తావించలేదు ప్రత్యేకించి. అంతేగాని చేయమని చెప్పాలి. లేకపోతే మనవాడు చెప్పేవాడు మొత్తం సమస్తము త్యాగం చేయి, విశ్వజిత్ త్యాగమే చేయమన్నవాడు దీని గురించి చెప్పాలి. ఎక్కడ నిషేధం చేసి చెప్పలేదు. పైగా ముఖ్యంగా నేత్రాలు ఇస్తే ప్రయోజనం ఏమిటంటే మనం మళ్ళీ ఈ ప్రపంచాన్ని చూడగలుగుతాం. మన కళ్ళతో మరో జీవుడు చూడగలుగుతున్నాడు. ఆ జీవుడికి నేత్రదానాన్ని మించిన దానం ఉంటుందా? ఎన్ని అవయవాలు ఉన్నా కళ్ళు లేకపోతే ఆ జీవి ఎంత కుమిలిపోతాడు. నా అంతటి నేను చూడలేకపోతున్నాను కుమిలిపోతాడు కదా. అటువంటి కుమిలిపోయే వ్యక్తులకి మన 2 కళ్ళు ఇవ్వగలుగుతున్నామంటే అంతకు మించినటువంటి పుణ్యం ఉంటుందా? ఆలోచించి మనం అంతా సక్షం సంస్థకి సహకరించి నేత్రదాన కార్యక్రమంలో పాల్గొని, బాబు నేను చనిపోయిన తర్వాత నా కళ్ళు ఇలా మీరు ఎవరికి ఉపయోగించినా మంచిదే, నాకు తీసేసుకోండి మీరు వచ్చాను, ఒక అవయవ దానం ద్వారా ఒక కాగితం మీద సంతకం పెట్టి వారికి ఇస్తే
వారు చేస్తారు. నేను చేసి మీకు చెబుతున్నాను. నాకు చాలా విషయాలు ఇదే అలవాటు. చేయనిది చెప్పజాలను, చేయని దాచుటైన చేసిన దాన్ని నేను దాచలేను, చేయనిది చెప్పలేను. నాకు మా అమ్మ నేర్పిన అలవాటు అది. నువ్వు చేయకపోతే చెప్పగరా అబ్బాయి, నేను స్పష్టంగా చెబుతాను. నేను చేయలేదు కానీ మీకు ఉపయోగపడితే చేయండి అని చెబుతాను, కానీ నేను చేయట్లేదని కూడా చెప్తాను. కానీ ఇది నేను చేశాను, నన్ను బట్టి మా అత్తగారు చేశాను, పెద్ద ఆవిడ. అందుకని నేను ఊపిరితిత్తులు, గుండె, ఇలా కళ్ళు, ఇటువంటి అవయవాలు ఏవి ఉపయోగపడితే అవన్నీ తీసేసుకోండి అని నేను స్పష్టంగా అవయవదానం చేసి, పైగా ఆ కార్డు, వారు ఇచ్చినటువంటి కార్డు ఎప్పుడు నా ఆధార్ కార్డు పక్కనే పెట్టుకుని కూర్చుండి. ఎందుకంటే ఏదైనా ప్రయాణంలో ఏదైనా జరగచ్చు, అప్పటికప్పుడు ఇది చూపడకపోతే మరి వాళ్ళకి తెలియదు కదా. ఇంటికి అనేవి తీసుకొచ్చారు కాబట్టి పనికి రాకపోవచ్చు అవయవాలు. అందుకు సాహసించి ఆ పుణ్యం నాకు దక్కాలి, నా పిల్లలకు దక్కాలన్న ఉద్దేశంతో అవయవదానం నేను చేసి మీకు చెబుతున్నా. నేత్రదానం కూడా చేశాం. అలాగే నేత్రదానం ముఖ్యంగా అందరూ చేసి సక్షం సంస్థ వారి కార్యక్రమం సార్థకం అయ్యేలాగా చేయవలసిందిగా కోరుతున్నాం. ఇది దేశానికి ఉపయోగపడేటువంటి విషయం కాబట్టి వారు కోరితే నేను 4 మంచి మాటలు చెబుతున్నాను అందరి కోసం. సెలవు. అందరికీ నమస్కారం. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు. అన్ని అవయవాలకి కళ్ళు చాలా ప్రధానమైనవి అని. కళ్ళతో చూడగలుగుతాం, కళ్ళతో మాట్లాడగలుగుతాం, కళ్ళతో మనలో కలిగినటువంటి భావాన్ని ప్రతిదాన్ని వ్యక్తీకరించగలం. అనంత సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదాన్ని కళ్ళతో చూసి ఆనందించగలిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి వరాన్ని మనకు భగవంతుడు ప్రసాదించాడు. మనం మరణించిన తర్వాత మన కళ్ళు వృధా పోకుండా మన నేత్రదానం చేసినట్టయితే మన కళ్ళు, మనం ఇచ్చే 2 కళ్ళు నలుగురికి ఉపయోగపడతాయి. మనం మరణించిన తర్వాత కూడా బతికుండాలంటే మనం నేత్రదానం చేద్దాం. మన నేత్రదానం వల్ల అందరూ బాగుంటారు. కొంతైనా మనసుంటే మనం చచ్చిపోయినా బతుకుంటాం. కాబట్టి మనసుతో ఆలోచించండి. మనం వ్యర్థ పదార్థంలాగా చనిపోయిన తర్వాత భూమిలో మట్టిలో కలిసిపోవటం కంటే మనలో ఉన్న అవయవాలు ఎవరికో ఒకరికి ఉపయోగపడతాయంటే అంతకంటే కావాల్సిందే ఉంది. ఎన్నో దానాలు చేస్తుంటాం, ఎన్నో దానాలు చేశానని మనం చెప్పుకుంటాం. గుండొక్కటి ఉంటే చేయగలిగింది ఏం లేదు. కార్నియా అంధత్వ ముక్త్ భారత్ అభియాన్ ద్వారా సాక్ష్యం ఆర్గనైజేషన్ వాళ్ళు కొన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నేత్రదాన కార్యక్రమంలో ప్రతి విలేజ్కి ఇప్పటికే 350 విలేజెస్లో ఈ నేత్రదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇంకా వాళ్ళకి కావాల్సిన నెట్వర్క్ కూడా వాళ్ళకి అరేంజ్ చేస్తూ ఇంకా ఎంతో అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన సాక్ష్యం ఆర్గనైజేషన్కి రావడం హ్యాట్స్ ఆఫ్. అలాంటి ఆలోచన కలిగి దాన్ని ప్రాక్టికల్గా కార్యరూపంలో పెట్టి ఇంతటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం చేస్తున్న సాక్ష్యం ఆర్గనైజేషన్ వాళ్ళకి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను, నమస్సులు తెలియజేస్తున్నాను. ప్రతి వాళ్ళు వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకుని తాను చనిపోయిన తర్వాత తాము నేత్రదానం చేయాలనేటువంటి ఆలోచన ఎంటర్టైన్ చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మన సాటి వాళ్లకు ఉపయోగపడదాం, వాళ్ళకి కనుచూపునిద్దాం, వాళ్ళు సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులన్నింటినీ అందాల్ని చూసి ఆనందించే అవకాశాన్ని కల్పిద్దాం. నేత్రదానం చేయండి. కళ్ళతో చూడగలిగిన వాళ్ళందరూ బాగుంటే మనము బాగుంటాం, మనము బాగుంటే దేశం బాగుంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే. నేత్రదానం ప్రాణం వదిలిన తర్వాత కూడా ఇస్తూ పరోపకారం చేసే అవకాశం మనిషికి ఉంది.
ఎందుకు మనం కూడా మన నేత్రాన్ని ప్రాణం పోయిన తర్వాతనైనా లోకానికి ఇచ్చి ఈ లోకాన్ని ఇంకా మనం చూడకూడదు? నేత్రాన్ని మరొక ఇద్దరికి ఇచ్చే అవకాశం ఉంది.